కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది చాలా మందికి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది. ఈ ఫోన్లో రీల్స్ ఇలా 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 ఇలా. మీకు తెలుసా ఎంత టైం పడుతుందో బయటకు వచ్చేసరికి? మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? గంటల సమయం, గంటలు, నిమిషాలు కూడా కాదండి, గంటలకు వెళ్ళిపోయింది. గంటల సమయం. ఇది ఒక విగ్రహం. మీరు విడిచిపెట్టాల్సింది దీన్నే. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, నో ఫోన్ డే అని పెట్టాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, లేదంటే మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్. ఇది విడిచిపెట్టి దీనికి బానిసగా మారిపోయిన వాళ్ళు ఇది విడిచిపెడితే కార్యాన్ని చూస్తావు. మొబైల్ ఫోన్ మేము మాట్లాడతాం అవసరానికి. నా ఫోన్ లేనో వస్తా ఉన్నట్టు తలలో కొంటే సైలెంట్లో పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం. ఏమండి, అది నీకు ఉపయోగపడాలి. దాన్ని చెప్పినట్టు నువ్వు నడవకూడదు. ఈరోజు చాలా మంది ఫోన్, పబ్జి, లేదంటే ఆ గేమ్, ఇది అది విపరీతమైన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఫోన్కి ఎడిక్ట్ అయ్యి చూడకొని దృశ్యాలు చూసుకుంటూ దేవునికి అయిష్టానుసారంగా ఎంతమంది ఉన్నారు? సంబడి పీపుల్ సే వాట్సాప్ అన్న చాలా బాగుంటుంది. ఈ స్టేటస్ చూడన్నా, ఈ స్టేటస్ చూడు బాగుంటుంది అన్న. నాకు అసలుకి ఇన్స్టాగ్రామ్ వాడడం కూడా తెలియదు. మొన్న నేను అడిగాను, అంటే ఫాలోయింగ్ ఏంటి, ఎలా తెలుస్తుంది అని ఒక అన్న అడిగితే, ఏముందని నేను చెప్తాను కదన్నా, ఇది అని అంటే అన్నాడు. నాయన కీర్తనలు మొదటది అని చెప్తావు నువ్వు అని అంటే, అన్న ఆ విషయాల్లో అన్న కొంచెం నేను నాకు ఆ సెట్ అవ్వదన్నా, కొంచెం ఏమనుకోమాకన్నా అని వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఈరోజు ఇన్స్టాగ్రామ్ మీద ఉన్నంత ఫ్యాంటసీ, వాట్సాప్ మీద ఉన్నంత ఫ్యాంటసీ, పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాంటసీ నీ తల్లిదండ్రుల మీద ఉండదు. నీ తల్లిని గౌరవించవు, నువ్వు తండ్రిని గౌరవించవు. లేదన్నా తల్లి కాదన్నా, తండ్రి కాదన్నా, ఫోన్ అన్నా. కొంతమంది ఉంటారండి ప్రముఖులు, నేను చెప్పకూడదు, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెబుతుంటే నేను విన్నాను, మా అబ్బాయి ఫోనే ఇక ప్రపంచం అయిపోయిందండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి వాష్రూమ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాడండి. ఎంత దరిద్రం. ఏం చేస్తారు వాష్రూమ్లో? సెల్ఫీలు తీసుకుంటారా? ఏమండి, ఎక్కడ పడితే అక్కడికి. టిఫిన్ తీసుకురావాలంటే ఫోను, లేదంటే అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళండి ఫోను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ చెయ్యి వచ్చిందా? అవయవం కాబట్టి మీ చెయ్యి వచ్చేసింది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ వచ్చింది అని అంటే ఇది మీ జీవితంలో ఒక అవయవంగా ఉంది. మీకు తెలియకోకుండా ఇది ఒక పాయిజన్. మిమ్మల్ని ఎంతగానో నాశనం చేస్తుంది. ప్రార్థన మీ అవయవంగా మార్చబడాలి. వాక్యం మీకు అవయవంగా మార్చబడాలి. ఈరోజు వాక్యం లేదు, ప్రార్థన లేదు, అన్నా ఫోను, ఐపీఎల్, అది ఇది ఇన్ని. కొంతమంది అండి, నేను విజయవాడ ఆ ప్రాంతంకి వెళ్ళి 2 years 3 years అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ పిలుపులు మారిపోయినాయి. బ్రో వాట్సాప్ బ్రో. నేనేమనాలి నాకు అర్థం కాక సరే అని అనుకుంటూ వెళ్ళిపోతున్నా. వాళ్ళ కాలింగ్ మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది, డ్రెస్ సెన్స్ మారిపోయింది. ఎవరైనా ఉన్నారా ఇది ట్రెండ్ అన్నా, ఇలా ఉండాలన్నా? ఎవరైనా ఉన్నారా? అందుకే ఆలస్యం అయిపోతుంది బ్రదర్, అందుకే ఆలస్యం అయిపోతుంది సిస్టర్, అందుకే ఆలస్యం అయిపోతుంది. మనం కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నావు. నేను కాదనట్లేదు, మిమ్మల్ని ఎవరిని కాదనట్లేదు, కానీ కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది, ధనం ఒక విగ్రహం అయిపోయింది, కామత్వం ఒక విగ్రహం అయిపోయింది. ఆలోచించుకోవడానికి ఆలోచించి ఒక విగ్రహాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు.
ఉదయాన్నే లేచి నీ మొట్టమొదటి ఒక గంట దేవునికి ఎప్పుడు అప్పగించావా? ఒక గంట ఉదయాన్నే లేచి నీ కుటుంబం కోసం, నీ పరిచర్య కోసం, సేవకుడి కోసం, బయట జరుగుతున్న ప్రపంచ ప్రజల కోసం ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ఒక గంట